వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజల కోసము ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం అందాలా అని చెప్పేది జగనన్న నినాదం. ఆ నినాదంతోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడము, దానికి సంబంధించిన హాస్పిటల్స్ తీసుకొని రావడము, దానివల్ల సీట్లు పెరగడము, ఎంతో మంది వందలాది డాక్టర్లు ప్రతి సంవత్సరము దాంట్లో పాస్ అయ్యే అవకాశము, వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశము, మరి పేదవాళ్లకు ఉచిత వైద్యం అందే అవకాశాన్ని ఈరోజు కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి సవాలు విసురుతూ ఇది యాంటీ పీపుల్ యాక్టివిటీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో రేపు ఇచ్చిన పిలుపుకు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున తరలి వెళ్లి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. అస్సలాము అలైకుం. ముఖ్యంగా రేపు ఏదైతే ర్యాలీ తలపెట్టారో 12వ తేదీ అంటే మా జగనన్న గారు ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు దాంతోపాటుగా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పేదలకు స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి సీట్స్ రావడం, దాని తర్వాత హాస్పిటల్లో పేదలంతా మంచి వైద్యం తీసుకురావాలనే కోరికతో తీసుకొచ్చిన ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పెద్ద పెద్ద వారి చేతుల్లో ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకే సూటి ప్రశ్న ఇస్తున్నారు. అంటే 17 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలు, దాని నిర్వహణకు మీ దగ్గర ఫండ్స్ లేవా? అసలు ఎంత అవుతుంది ఫండ్స్ ఆలోచించమని మీకు అంతా కోరుకుంటున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉండే మొత్తము ఎస్సీ, బీసీ మైనారిటీ సోదరులు ఆలోచించమని రేపు జరిగే ర్యాలీలో ముఖ్యంగా మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని తమ యొక్క హక్కుల్ని కాపాడాలని కోరుకుంటూ శుక్రియా, జజాకల్లాహ్.